నా వీడియోని ఎవరు కూడా రీమేక్ కానీ ఇలాంటివి చేయకండి. సో మీ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. మార్చి 14 నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకు అయితే నక్కతోక తొక్కినట్టే అని చెప్పాలి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శని సంచారం కారణంగా ప్రేమకు సంబంధించినవి అన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. కొత్తగా వాహనాన్ని కానీ భూమిని కానీ వీళ్ళు కొనే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. మకర రాశి వాళ్ళకు కూడా పిల్లలకు సంబంధించి శుభవార్తను అందుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తి అనేది వీళ్ళకు బాగా అభివృద్ధి చెందుతుంది. ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఆదాయం పెరగడంతో పాటు బ్యాంకులో డబ్బులు కూడా బాగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ఈ రాశి వారు చేపట్టే ప్రతి పని సులభం అవుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరగడంతో పాటు పొదుపు కూడా చేసుకుంటారు. కొత్తగా ఆదాయం సంపాదిస్తారు. తులారాశి వాళ్ళకు కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. భూమి లేదంటే స్థిరాస్తులు కొనే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటారు. మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.